మీ పేరు ఏం పేరన్నా? సోము. అన్న 2024లో ఎవరికి ఓటేస్తావు అన్న? జగన్ చేస్తాం. దేనికని ఆయనకి? అన్ని సక్రమంగా చేస్తాం. మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు కదా, ఏం చేస్తాడు చెప్పామా? ఆయన నేను పథకాలు ఇస్తానంటున్నాడు కదా. ఏం పథకాలు ఇస్తాడు? ముందే ఇవ్వలేదు, మళ్ళీ ఇంకేందుకు పథకాలు ఇచ్చాడు? ఆయన పవన్ కళ్యాణ్ కూడా కలిసినాడు కదా ఇప్పుడు ఆయనతో. అదంతా మాకు వద్దు. పవన్ కళ్యాణ్ కూడా కలిసాడు కదా. కలిసినా ఏం బాధలే, గెలిచిపోతాము మేమే అంటున్నాడు. అదంతా ఉత్తమ మాట. అన్ని ఓట్లన్నీ చీలిపోతాయి, జగనే ముందుకు వస్తాడు. ఈ నారా లోకేష్ పాదయాత్ర చేశాను నేనే ఇంకా సీఎం అంటున్నాడు. మన ఆయనే సీఎం అవుతాడు అంటున్నాడు. ఆయన వచ్చినా చూద్దాం. వస్తాడంటావా? రాడు, అది వాస్తవం. మీకు ఎవరంటే నమ్మకం? నా జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు నాయుడు నమ్మకం లేదా? ఏం చేయనాడు ఆయన? 10 ఏళ్ళు ఉందా? ఏం చేయనాడు కూడా? ఇప్పుడుండే పథకాలన్నీ ఆయన చేసినాడు కిందా లేదు కదా. అయినా కూడా అట్లా అడతాం. అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు మల్లమ్మ. ఏ ఊరమ్మా? మాది ఊరే ఈ ఊరట దావనాడే. 2024లో ఎవరికి ఓటేస్తావమ్మా? నేను జగన్కే వేస్తాను. దేనికని? నాకు జగన్ అంటే ఇష్టం, జగన్కే వేస్తాను. నాకు అన్ని విధాలు మంచిగా చేసినాడు, నాకేం చెడ్డ చేయలేదు. మరి ఆయన చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చేస్తానంటే చేసుకున్నాడు, చేసుకొని నాకు ఇష్టం లేదు. అంటే నేను కూడా పథకాలు ఇస్తాను, నాకు ఏంటి నన్ను నమ్మండి అంటున్నాడు. పథకాలంతా మాకు వద్దండి సార్, మేము జగన్కే వేస్తాం. పవన్ కళ్యాణ్ కలిసాడు కదా ఇప్పుడు ఆయనతో. ఆయన కూడా వేయం మేము. పవన్ కళ్యాణ్ కలిసాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. సీఎం అయితే ఏమని లేదు సార్, మాకు జగనే కావాలా. అంటే నారా లోకేష్ పాదయాత్ర చేసినాడు కదా. చేసినా కూడా పర్వాలే, మా జగన్ కూడా చేసినాడు పాదయాత్ర, దాన్ని ఏమన్నా సార్. మరి ఏ పాదయాత్ర బాగుందంటావు? మాకు జగన్దే బాగుంది. ఏమి పాదయాత్ర ఏం మాకు ఇష్టం లేదు సార్. ఎందుకు బాగాలేదు చెప్తే కదా. ఎందుకు బాగాలేదంటే ఏమో మాకు ఇష్టం లే. అయితే నీకు ఎవరిపోయిన నమ్మకం? నా జగన్ మీద నమ్మకం. అమ్మా మీ పేరమ్మా? నా పేరు విజయ. ఏ ఊరమ్మా? తిరుపతి తిరుచానూరు బైపాస్ లో ఉన్నాము, ఇంద్రమ్మ కాలనీ. ఓకే, మీకు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి పడింది, మళ్ళా పెన్షన్ వస్తుంది, అంతే సార్ మాకు వచ్చేది. 2024లో ఎవరికి వేయాలనుకున్నామా ఓటు? జగన్కే వేయాలి. దేనికి? ఆయనకి. ఆయన అన్ని మాకు చేసినాడు కాబట్టి జగనానికే వేయాలని ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు నేను కూడా ఇస్తాను అంటున్నాడు పథకాలు. ఆయన ఇచ్చారో లేదో మాకు తెలియదు, కానీ ఆయన ఉన్నప్పుడు ఈ ఇల్లు వచ్చింది, ఆయన ఉన్నప్పుడు మాకు ఇప్పుడు పెన్షన్లు అంతా కరెక్ట్గా వస్తుంది, అందుకని ఆయన జగన్కే వేయాలని ఉన్నాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు కదా ఆయనతో, ఎవరు? చంద్రబాబు నాయుడుతో, మరి గెలుస్తాడంటావా? సినిమా ఉండే వాళ్ళు నాకు తెలియదు, కానీ జగన్ బాగానే చేస్తున్నారు, మా ఓటు అయితే జగన్కి వేస్తాం. ఈ నారా లోకేష్ పాదయాత్ర చేశాడు కదమ్మా, ఆ పాదయాత్ర సక్సెస్ అయిందంటారా? ఏమో మాకు ఐడియా లేదు సార్. పోనీ ఆయన పాదయాత్ర చేశాడు కదా, అదేనా తెలుసా? ఎవరు పాదయాత్ర చేసింది? జగన్ సార్ చేసింది తెలుసు నాకు. లోకేష్ చేసింది నాకు చెప్పుకున్నారు, కానీ నాకు ఎప్పుడు జగన్కే వేయాలని ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియటం లేదు సార్. అంటే అసలు ఆయన పాదయాత్ర చేశాడని తెలుసు, చెప్పుకున్నారు, కానీ మాకు ఐడియా లేదు సార్. పేర్లు అంతా తెలియదు. పాదయాత్ర పోతున్నారు. లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు కదా, తెలుసా? మరి ఆయన పాదయాత్ర చేశాడు, నేను మన ఆయన సీఎం చేస్తానంటున్నాడు. అంటే జగన్ సార్ చేసినట్టు చేస్తాం అనుకున్నారు, అందరూ అయిపోతారా? తెలియదు సార్ మాకైతే. మా ఓటు అయితే మాత్రం జగన్కే.